అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో విమాన ప్రయాణాలకి హెలికాప్టర్ వాడడానికి సంబంధించి అద్దెల చెల్లింపుకు 26 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 18 నెలల కాలానికి 26 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అంటే నెలకు 1,44,00,000 రూపాయలు 1,44,00,000 రూపాయలు నెలకు చొప్పున జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు చేస్తే దాన్ని కూడా అమ్మో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లకు దుబారా చేసేస్తున్నారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున నెగిటివ్గా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా హెలికాప్టర్లో ప్రయాణించాల్సిందే, ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే కార్లలో తిరుగుతూ ఉండాలంటే ముఖ్యమంత్రికి సంబంధించిన కాలం సమయం అనేది చాలా విలువైనది. కానీ ఈరోజు చూడండి, గురువారం రోజే ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వివిఐపీలో వాడిన హెలికాప్టర్లు విమానాలకు సంబంధించిన ఖర్చు కింద 3 నెలల కాలానికి 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల కాలానికే 19,12,00,000 రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. 3 నెలల కాలానికే 19,12,00,000 రూపాయలు అంటే నెలకు 6,37,00,000 రూపాయలు 6,37,00,000 రూపాయలు హెలికాప్టర్లకు విమానాలకు ఈ ప్రభుత్వంలో ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకు 1,44,00,000 రూపాయలు ఖర్చు చేస్తేనే దుబారా దోచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నెలకే 6,37,00,000 రూపాయలు హెలికాప్టర్లకు ఖర్చు చేశారు విమానాలకి. అంటే మరి దీన్ని ఏమనాలి? ఎక్కడ 1,44,00,000 రూపాయలు, ఎక్కడ 6,37,00,000 రూపాయలు? అంటే అలా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా హెలికాప్టర్లలో వెళ్తున్నారు, నారా లోకేష్ వెళ్ళినా హెలికాప్టర్లలోనే వెళ్తూ ఉన్నారు, ప్రత్యేక విమానాన్ని కూడా వాడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి అయితే సహజంగానే వాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి హోదాలో పర్యటనలు చేస్తూ ఉంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఒక మంత్రి, ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి తిరుగుతున్నారా? అందుకారణంగానే ఇలా ఏకంగా నెలకు 6,37,00,000 రూపాయలు హెలికాప్టర్లు విమాన ఖర్చుల కింద ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందా?